50% సంపదను చేతిలో పెట్టుకున్న వాళ్ళకి జవాబుదారీ ఉన్నాయి. సార్ అంటే ఇప్పుడు చాలా అంటే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అనేటివి మీరు అన్నట్టు ఒకటి ప్రభుత్వ రంగ సంస్థలు, రెండు మీరు చూసినట్లయితే ఈ యుద్ధం కంటే ముందు ఒక సంవత్సరంన్నర కంటే ఎక్కువ ఆల్మోస్ట్ ఒక 18 నెలల నుంచి 20 నెలల వరకు, అంటే 4 నెలలు తక్కువ 2 ఏళ్ల వరకు కూడా క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయంగా తక్కువ రేటు ఉన్నది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అనేటివి చాలా వరకు లాభాలు వాళ్ళు తగ్గినా గానీ ప్రజల వరకు అది తీసుకురాలేదు. కాబట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఎవరైతే కంపెనీలు ఆయిల్ అమ్ముతాయో ప్రజలకి, అవి ఒక 2 ఏళ్ల వరకు కూడా వాళ్ళకి బాగా లాభాలు వచ్చి అంతర్జాతీయంగా ఈ చమురు, ఈ నూనె, ఈ ఏదైతే మనం రోజువారీ పెట్రోల్ డీజిల్ ధరలన్నీ కూడా వాడతామో వాటికి సంబంధించి తగ్గినా గానీ ప్రజల వరకు రానివ్వలేదు. కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో 33,600 కోట్లు ఉంటాయి ఆయిల్ కంపెనీలు, 3 ఆయిల్ కంపెనీల ఆదాయం, నికర ఆదాయము. 25-26లో 77,280 కోట్లు, అంటే 130% అదనంగా ఉంది గ్రోత్. కాబట్టి ఇప్పుడు చిన్న ఒక ఉదాహరణ ఉంటది కదా, నష్టాలు వచ్చినప్పుడు వాటి నష్టాలని ప్రజాస్వామీకరణ చేయాలి, లాభాలు వస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలి అన్నట్టు. సో కాబట్టి ఇది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎవరైతే ఆయిల్ ఇంతవరకు అమ్ముకున్నారో 20 నెలల కంటే పైగా ప్రపంచవ్యాప్తంగా, నేను పదే చెప్తున్నా ఘంటాపదంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చమురు ధరలు తక్కువ ఉన్నా కానీ ఆ లాభాలు అంతే, పెట్రోల్ కానీ డీజిల్ ధరలు అంతే ఉన్నాయి. ఆ లాభాలు ఏవైతే వాళ్ళు ఉన్నాయో వాళ్ళ జేబులకు పోయినాయి తప్ప అవి ప్రజల వరకు రానియలేదు. కాబట్టి ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితి, ఒక నిమిషానికి యుద్ధం వల్లనే ఈ తీవ్రత పెరిగిందని అనుకున్నా, ఈ తీవ్రత ఉంది కాబట్టి అన్ని పెరుగుతున్నాయి కదా. కాబట్టి ఇంకొంచెం అబ్జర్వ్ చేసుకునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతోటి కేంద్ర ప్రభుత్వం చెప్పి వాళ్ళతోటి ఒప్పించి ఇంకా కొంచెం తగ్గించుకోండి, ఇంకొంచెం తట్టుకోండి, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పడానికి బాగా ఆస్కారం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇంట్రెస్ట్ ఏం లేదు, ఉన్నదే ప్రజల ఇంట్రెస్ట్, ఎవరి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే చాలా మంది ఒకటి మిస్ అవుతుండే ఏంటంటే వ్యాట్ విషయంలో కూడా ఒక సాంకేతికంగా ఏముందంటే, వ్యాట్ కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వమా అని కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు ఇవాళటి వరకు వ్యాట్ లో ఎలాంటి మార్పులు లేదు. కాబట్టి ఈ రెండు అంటే పార్టీలకు అతీతంగా 2014 నుంచి ఇవాళ వరకు వ్యాట్ పెరగలేదు. ఇంకొకటి మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు, ఒకటి కేంద్ర వనరులు, కేంద్ర రాష్ట్రాలకు ఇచ్చే వనరులు ఎట్లిస్తుంది, ఏ పార్టీలు ఉంటే ఎవరికి ఎట్లిస్తుండ్రు, ఎవరికి నిధులు రావట్లేదు, ఏ పార్టీ వాళ్ళు మాకు నిధులు కావాలని తిరుగుతున్నారు, అది ప్రజల్లో ఉంది. కాబట్టి కేంద్రం కూడా కొంత ఫిజికల్ ఫెడరలిజం అంటాం, అంటే ఏంది, ఉన్న రాష్ట్రాలకి ఏ రాష్ట్రాలకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి, ఏ రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇవ్వాలి, ఏ రాష్ట్రాలకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి అనే దాంట్లో కొంత ఏవైతే బీజేపీతర పార్టీలు ఉన్నాయో, పార్టీల ద్వారా ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కొంత ఇబ్బంది అనేది ఉందో అందరికి తెలిసిన విషయం. కాబట్టి వ్యాట్ తగ్గించుకోమని మనం ఎవరికి చెప్పినా, ఉదాహరణకి బీజేపీ ఉన్న రాష్ట్రంలో చెప్పినా గానీ అది రాష్ట్ర బడ్జెట్ సరిగా. ఎందుకంటే ఆర్బీఐ పదే 3 ఏళ్ల నుంచి చెప్పుకొస్తుంది ఏంటంటే, అన్ని రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళతో సహా అన్ని రాష్ట్రాలు కూడా FRBM యాక్ట్ ప్రకారం, అంటే ఒక చట్టం ప్రకారం మీరు ఇంతకు మించి ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అని అంటున్నా కొద్దీ రాష్ట్రాలు నిధులు లేక, వనరులు లేక ఆ ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఇది రాష్ట్రాల మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టడం అనేది సరికాదు. రైట్. విజయ్ కుమార్ గారు ఇప్పుడు చెప్పండి, ఒకటి రాష్ట్రాలకు కూడా ఫ్యాక్టే చెప్తాను. ఒక్క నిమిషం విజయ్.